ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఆమేన్. ఎవరైనా మన ఇంటి దగ్గరున్నటువంటి ఆ తలుపుకి బయటుండి ఎవరైనా తలుపు తడుతూ ఉంటే మనం వెళ్ళి ఆ తలుపు తీసి వారిని లోపలికి ఆహ్వానించి మనకు కలిగినదేదో వారికి పెట్టి వారిని సంతోషపరుస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే తలుపు నొద్ద నేను నిలుచుండి తట్టుచున్నాను అని. అంటే మన హృదయం అనే తలుపు నొద్ద మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉండి తట్టుచూ ఉన్నాడు. ఆ శబ్దము విని ఎవరైతే తన హృదయం యొక్క తలుపులు తీసి యేసుక్రీస్తు వారిని తన హృదయంలోకి ఆహ్వానిస్తారో వారితో దేవుడు వారితో కలిసి ఉంటాడు, కలిసి భోజనం చేయగలిగే పరిస్థితిని ఆయన కల్పిస్తాడు. దేవుడు మన హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తడుచూ ఉన్నప్పుడు ఆ శబ్దమును విని ఆ స్వరమును విని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మన హృదయంలో ఉన్న ఆ చీకటంతా తొలగిపోతుంది. ఎందుకంటే ఆయన వెలుగు గనుక. ఆ వెలుగుని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు అంతకుముందు మన హృదయంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఆయన స్వస్థపరిచే దేవుడు గనుక ఆయనని మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆ స్వస్థత మనకి కలుగుతుంది. ఆయన విడువని దేవుడు గనుక ఆయనని మన హృదయంలోకి ఆహ్వానిస్తే మన వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు. ఆయనని మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మరి మన హృదయంలోకి దేనిని ఆహ్వానిస్తూ ఉన్నాం? చీకటిని ఆహ్వానిస్తూ ఉన్నామా? పాపముని ఆహ్వానిస్తూ ఉన్నామా? ఏది మన హృదయంలోనికి తీసుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం? ఏది మన హృదయంలోకి రావటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం? ఒకవేళ పాపమైతే, ఒకవేళ చీకటైతే అది నీకు రోగమును కలిగిస్తుంది, నీకు బాధను కలిగిస్తుంది, నీకు సమాధానం లేని పరిస్థితులను కల్పిస్తుంది. కానీ అది ఆనందమో సంతోషమో కల్పించదు. దేవుడు అంటున్నాడు, నీ హృదయము అనే తలుపు యొద్ద నేను నిలుచుండి తట్టుచున్నాను. నీవు కానీ ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ హృదయంలో ఉన్న ఆ పాపము పోతుంది, నీ హృదయంలో ఉన్న ఆ చీకటి పోతుంది. ఆ చీకటి పోయి వెలుగొస్తుంది, ఆ పాపము పోయి పవిత్రత కలిగిస్తాడు దేవుడు. ఆయన మన హృదయంలోకి ఆహ్వానిస్తాం. ఆయన మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలో నివసిస్తాడు. హృదయము అనే ఆలయంలో ఆయన నివసిస్తాడు. ఆయన నివసించటాన్ని బట్టి మనము వెలుగుగా మార్చబడతాం. ఆయన వెలుగు కనుక మన హృదయంలోకి వస్తే ఒక వెలుగు మన హృదయంలోకి వచ్చినట్టే దాని ద్వారా ఆయన మనల్ని వెలుగుగా మారుస్తాడు. ఆ చీకటిలో నుంచి తొలగిపోయి వెలుగు మన జీవితంలోకి వస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు, నేను తట్టుచున్నాను, నువ్వు ఆహ్వానించగలిగితే నేను నీ హృదయంలోకి వస్తాను. మరి మనము మన తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయం అనే తలుపు నద్ద నిలుచున్నాడు కనుక ఆ హృదయం అనే తలుపులను తెరిచి ఆయన మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆమేన్.